నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ నిత్య మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, మా హృదయపూర్వకంగా నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకొనండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లల హృదయాలలో నీ వాక్కులను ప్రతిష్ఠించండి. నీకు మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, లోకంలో స్నేహము గొప్పది అని మనం అందరము మేధావుల నుంచి చిన్న పిల్లల వరకు మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉంటాం. స్నేహాన్ని గురించి ఎన్నో పాటలు, స్నేహాన్ని గురించి ఎన్నో కొటేషన్స్, స్నేహాన్ని మించిందికి ఏది లేదు అన్న ఆర్టికల్స్ మనం చదివే ఉంటాం, వినే ఉంటాం. కానీ స్నేహము ఎప్పుడు గొప్పదవుతుంది, ఏ స్నేహానికి ఇవి ఆపాదించవచ్చు అని జాగ్రత్తగా ఆలోచించాలి. నాణానికి రెండు వైపులా అన్నట్లుగా స్నేహం అనే ఒక్క పదానికి రెండు వైపులా ఉన్నట్లుగా ఈరోజు పరిస్థితులను మనం చూడగలం. అందులో మొదటిది ఏంటి అంటే, ఈరోజు స్నేహాల వల్ల పాడైపోతున్న యువత మన కళ్ళ ముందు కనబడుతుంది. నిన్ను పాడు చేసే స్నేహితుడు స్నేహం అది నిజంగా గొప్పదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు చదువుల పేరుతో విదేశాలకు పంపుతూ, సిటీలకు పంపుతున్నప్పుడు చదువుకుంటున్న పిల్లలు అక్కడ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వైనం పేపర్లో మనం చూస్తున్నాం. ఎందుకు ఇది వచ్చింది అంటే, స్నేహపు ముసుగులో. దయచేసి మీరు ఆలోచించండి. నిన్ను పాడు చేసేది ఎప్పుడు అది నిజమైన స్నేహము కాదు ప్రియమైన వారలారా. సినిమాలు, షికారులు, ఈవ్ టీజింగ్స్ ఇవన్నీ స్నేహపు మత్తులో ఉండి విపరీతమైన ధోరణులలోనికి సమాజం వెళ్ళిపోతుంది అని మేధావులు వాపోతున్న సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. స్నేహితులందరూ కలిసట క్రొత్తగా వచ్చిన ఫ్రెషర్స్ను ర్యాగింగ్ చేస్తారట. ఆ ర్యాగింగ్ అనేది ఎంత తీవ్రంగా మారిపోతుంది అంటే, ఆ ర్యాగింగ్కు గురైన పిల్లలు చనిపోతున్నారు. ర్యాగింగ్ చేసిన వారికి భవిష్యత్తు లేకుండా జైలు పాలవుతున్న సంఘటనలు కోకొల్లలు. స్నేహం మనిషిని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిందో ఆలోచించండి. పుట్టినరోజులు అని మధ్యరాత్రి 12 గంటలకు రోడ్ల మీదికి వచ్చి వేడుకలు చేసుకుంటున్న స్థితి చూస్తున్నప్పుడు ఇదా స్నేహం? మీరు ఆలోచించండి. మధ్యరాత్రి లేపి ఏదో రోడ్డు మీద కేకు కట్ చేయించటం ఏదో గొప్ప స్నేహమా? ఈరోజు చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులతో వాదిస్తూ, నా స్నేహితులు గొప్పవారు, నన్ను అర్థం చేసుకుంటారు, మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు అన్నట్లుగా స్నేహితులను గురించి మాట్లాడుతుంటారు విడ్డూరంగా. అసలు తల్లిదండ్రులను స్నేహితులను పోల్చగలమా? జన్మనిచ్చి నీ ప్రయోజకత్వాన్ని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఎక్కడా? స్నేహము పేరుతో నిన్ను మోసం చేయటానికి, స్నేహం పేరుతో నీ లక్ష్యాన్ని మరిచిపోయేటట్లుగా చేసి మత్తులోనికి దించే ఈ స్నేహితులను తల్లిదండ్రులతో మనం పోల్చగలమా? దయచేసి మీరు ఆలోచించండి. మనం చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కావాలనిపిస్తుంది. ఎదిగిన తర్వాత స్నేహాలే జీవితం అనుకుంటూ ఈరోజు బ్రతుకును పాడు చేసుకున్నవారు కోకొల్లలు ప్రేమన వారలారా. అలాగైతే
నిజమైన స్నేహానికి ఉండే సరిహద్దులేంటి? నిజమైన స్నేహితులు ఎలా ఉంటారు అని లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే, నాణానికి రెండో వైపు అన్నట్లుగా ఒక గొప్ప స్నేహాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనునని వారిని హెచ్చరించెను. ఇక్కడ స్నేహితులు అని రాయబడింది. ఎవరిని గురించి అంటే, మనకు సుపరిచితమైన పేర్లు కలిగిన వారుగా షడ్రక్, మెషక్, అబద్నిగో, దానియేలు ప్రియమైన వారులారా. నిజంగా స్నేహితులు అని రాయబడింది. అసలు వీళ్ళ స్నేహం ఎలా ఉంది? ఈ స్నేహ సహవాసములో దేవుని కొరకు ఎలా బ్రతికారు? ఎలా గొప్పవారయ్యారు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన వారులారా. మొట్టమొదటిగా ఈ స్నేహితులు ఏం చేస్తున్నారు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యూదులు బబులోను చెరకు కొనిపోబడ్డారు. కొనిపోబడిన తర్వాత నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు అంటే, తెలివైన, లోపము లేని, సౌందర్యము కలిగిన పిల్లలందరినీ వారి కొరకు సకల విద్యలు నేర్పించాలి అని కొంతమందిని ట్రైనింగ్ ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందులో షడ్రక్, మెషక్, అబద్నిగోలు, దానియేలులు ఉన్నారు ప్రియమైన వారులారా. చెరలోనికి వెళ్ళిన తర్వాత అంతఃపురంలో రాజు భుజించే భోజనము వారికి వస్తుంది. అలాంటప్పుడు వారు ఎలా ఉన్నారో దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే, ఈ స్నేహితులందరూ ఒకే మాట మీద ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. దయచేసి మీరు చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మీరు ఆలోచించండి, దానియేలు గారు తన్ను అపవిత్రపరుచుకొనకూడదు అని తన స్నేహితులతో కలిసి రాజు భుజించు భోజనము తినకూడదు అంటున్నాడు. ఏమంటే బాలురుగా ఉన్నారు, అప్పుడప్పుడే యవన ప్రాయములోనికి వెళుతున్న స్థితిలో భోజనాన్ని ఎంత ప్రేమిస్తారు ప్రియమైన వారులారా. ఈరోజు చూడండి, ఎక్కడ బిర్యానీ సెంటర్లో యూత్ కనపడుతుంది. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడే మనం ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే మనం తినేయాలి. ఎదిగే వయసులో కెరీర్ గురించి, భక్తిని గురించి, తల్లిదండ్రుల కలలను గురించి, లక్ష్యాలను గురించి ఆలోచించుకోవలసిన స్థితిలో కేవలం భోజన ప్రియులుగా మారిపోయి పార్టీలని నెమ్మదిగా తిండిబోతులుగా, తిరుగుబోతులుగా, తాగుబోతులుగా మారిపోతున్నారు ప్రియమైన వారులారా. ప్రతి చిన్నదానికి ఇదిగో పార్టీ ఇవ్వవా, ప్రతి చిన్నదానికి బిర్యానీ. చూసారా? మరి వీరు రాజు భుజించే భోజనము వారు తినకూడదు. ఎందుకు? అపవిత్రత వారిలోనికి రాకూడదు. రాజు భుజించే భోజనము ద్రాక్ష రసము మత్తును కలిగిస్తుంది. ఈ మత్తులోనికి వెళితే మన ప్రార్థనా జీవితం భంగము కలుగుతుంది. రాజు భుజించే భోజనం ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఏం చేసి తీసుకుని వస్తున్నారో, అయినా మనకు ఈ ఆహార పదార్థాలు వద్దని కళ్ళ ముందున్న వాటిని కాదనుకుంటున్నారు. మరి దానియేలు నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు మిగిలిన వారు విభేదించొచ్చు కదా.
కానీ స్నేహం అనగానే ఒకరి మాటకు విలువనిచ్చేదిగా ఉండాలి ప్రియమైన వారులారా. దానియేలు గారు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వారు కూడా ఆ మాటకు లోబడి రాజు భుజించే భోజనం మేము కూడా తినం. శాకధాన్యములు ఇచ్చి మమ్మల్ని పరీక్షించండి అన్నారు. ఒకరు నిర్ణయం తీసుకుంటే, ఒకరు ఆలోచిస్తే మిగిలిన వారు విభేదించే అవకాశం ఉంది. ఈరోజు లోకంలో ఎంతమంది లేరు? వద్దు అంటే వెళ్ళాలి అంటారు. వెళ్ళాలి అంటే వద్దు అంటారు. కానీ ఇక్కడ ఒకే ఆలోచనకు మిగిలిన వారు కూడా లోబడుతున్నది. అది దైవ సంబంధమైన ఆలోచన గనుక ఇక మరొక మాట లేదు ప్రియమైన వారులారా. ఇంకా ఈ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించగలిగితే భోజన విషయంలోనే అపవిత్రులు కాకూడదు అనుకుంటున్నప్పుడు మిగిలిన విషయాలలో ఎంత ఖచ్చితంగా ఉన్నారో చూసారా? ఇక్కడ మంచి ఇంకొకరికి మంచి దారిలోనికి నడిపించేటట్లుగా ఉంది. కానీ ఈరోజు స్నేహం ఒకడు చెడిపోతే మిగిలిన వారందరినీ చెడగొట్టేటట్లుగా ఉంది ప్రేమన వారులారా. యవనస్తులు మీరు అడగండి, ఈ సిగరెట్ అలవాటు ఎప్పుడురా నీకు అలవాటైంది అంటే వెంటనే కళాశాల రోజుల్లోనికి వెళ్ళిపోతాడు. ఈరోజు ఒక త్రాగుబోతుని మీరు అడిగి చూడండి, ఎందుకు ఈ అలవాటు ఎలా అయింది అంటే వెంటనే తన చదువుకున్న రోజుల్లోనికి వెళతాడు. అంటే స్నేహితుల ద్వారా ఈ అలవాట్లు వారిలోనికి వస్తుంటాయి. పిక్నిక్లని, సినిమాలని, షికార్లని, విహారయాత్రలని వెళుతూ ఒకరి అలవాట్లను ఒకరు నేర్చుకుంటారు. కానీ ఇక్కడ స్నేహం పవిత్రంగా వారు ఉండటానికి, ఇదిగో మనం అందరం పవిత్రముగా ఉండాలి, అపవిత్రతలోనికి వెళ్ళిపోకూడదన్న స్నేహం చూడండి. స్నేహము ఎప్పుడు నీకు మంచి అలవాట్లను నేర్పించేదిగా ఉండాలే తప్ప లేని దురలవాట్లను నీలోనికి తీసుకుని వచ్చి నీ ఆరోగ్యాన్ని పాడు చేసి, నీ కుటుంబానికి నిన్ను దూరం చేసి, నీ లక్ష్యాన్ని మరిచిపోయేదిగా చేసేది అసలు స్నేహము కానే కాదు. కానే కాదు ప్రియమైన వారులారా. షడ్రకు, మెషక, అబద్నిగో, దానియేలుల స్నేహం చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా వీరి జీవితంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఆహార పదార్థాల దగ్గరనే ఇంత ఖచ్చితంగా ఉన్నారంటే మిగిలిన వాటి విషయంలో మనం చెప్పవలసిన అవసరత లేదు. చిన్నదాని గురించే ఇంత స్థిరలుగా ఉన్నారంటే మిగిలిన వాటి విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు. మరి వీరి జీవితంలో ఇంకా ఏముంది అని మనం చూడగలిగితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనునని వారిని హెచ్చరించెను. స్నేహితుడు మిగిలిన వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని? ప్రార్థనలో ఉండాలి రాత్రి. నీ స్నేహితులు ఎప్పుడైనా వారు చదివిన వాక్యాన్ని నీతో పంచుకున్నారా? నీ స్నేహితులు ఎప్పుడైనా కలిసి ప్రార్థన చేసుకుందాం అని నీతో సహవాసానికి ఉండటానికి ఇష్టపడ్డారా? మీరు ఆలోచించండి. బయటికి తిరగడానికి పనికొచ్చే స్నేహాలే ఈరోజు లోకంలో ఉన్నవి. కానీ ప్రార్థన అనగానే మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం, మన కెరీర్ విషయంలో, మన భక్తి విషయంలో, మన తల్లిదండ్రుల విషయంలో అని యవనస్తులు మాట్లాడుకుంటున్నారా? వీరి జీవితంలో ప్రార్థన ఉన్నది ప్రేమన వారులారా. వీరి జీవితంలో ప్రార్థన ఉంది అంటే దేవునితో సహవాసాన్ని కలిగిన స్నేహితులు, దేవునిలో ఉంటున్న స్నేహితులు ప్రేమన దేవుని పిల్లలారా. దేవునికి భిన్నంగా ఏది తమ జీవితములోనికి రానివ్వని స్నేహితులు. పరాయి దేశంలో ఉన్నా ప్రభువు ఎందుకు ఇలా చేశాడు అని ప్రభువును నిందించకుండా ప్రభువు చేసిన ప్రతి దాన్ని అర్థం చేసుకునే స్నేహితులు ప్రేమన వారులారా. ఎంత గొప్ప లక్షణాలు కలిగిన వారో చూడండి. ప్రార్థన అనగానే చిన్నదనుకుంటున్నారా? ప్రార్థన జీవితం ఉంది అంటే ఫలభరితమైన జీవితాలను కలిగి ఉన్నట్లు ప్రేమన దేవుని పిల్లలారా.
అక్షరాలు కలిగినవాడు, పుస్తకాలు చదివినట్లుగా ప్రార్థన సహవాసాన్ని కలిగినవాడు వాడి జీవితంలో అన్నీ సాధించుకుంటాడు ప్రేమన వల్ల. ఎందుకు? వాడు అడుగుతాడు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ప్రేమన వాళ్ళారా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించగలిగితే కష్టాల సమయంలో, కన్నీళ్ళ సమయంలో, మరణపు సమయంలో ఏమండి వీరు కలిసే ఉన్నారు ప్రేమన వాళ్ళారా. దయచేసి మీరు చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనాలను దయచేసి మీరు చూడండి. షడ్రకు, మెషాకు, అబద్నిగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమియ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నారు, ఇంతకు తెగించి మాట్లాడుతున్నారు. షడ్రకు, మెషకు, అబద్నిగో దేవుని కొరకు నిలబడాలి అన్న స్నేహం ప్రేమన దేవుని పిల్లలారా. ఇది ఒక రాజు ముందు మాట్లాడటం అంటే సామాన్యమైన విషయమేనా? రాజు ఏమైనా చేయగలడు. మండుతున్న అగ్నిగుండములో వేస్తానన్న శిక్ష ఖరారైంది, అయినా మేము నమస్కరించము. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ స్నేహంలో దేవుని కొరకు నిలబడాలి అన్న విషయం మనకు కనపడుతుంది. ఒక ఇద్దరు మనం మొక్కొద్దు అని, ఇంకొకరు కాదు కాదు మనం మొక్కితే తప్పేంటి, మన హృదయంలో దేవుడు ఉన్నాడని దేవునికి తెలియదా? మనం బ్రతకటం ఇక్కడ అవసరం, ఎందుకంటే దేవుని ఉనికిని ఇంకా తీసుకుని వెళ్ళాలి అని. ఇదిగో ఇలాంటి ఆలోచనలు ఎవరికి రాలేదు ప్రేమన వారు. ధైర్యాన్ని చూపిస్తున్నారు, తెగిస్తున్నారు. ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటున్నారు. అసలు ప్రాణం పోయినా పర్వాలేదనుకున్న వాణ్ణి అసలు నిలవరించగలవా? ప్రాణాన్నే పణంగా పెడుతున్నప్పుడు ఇక దేనికి ఆగుతారు చెప్పండి? ఏదో డబ్బు పర్వాలేదులే, ప్రాణం ఉంటుంది కదా అనుకోవచ్చు. ఏదో దెబ్బలు ప్రాణాలతోనైనా ఉంటాం కదా అనుకోవచ్చు. ప్రాణం పోయినా పర్వాలేదు అన్నారంటే మీరు ఆలోచించండి, ఈ మాట చెప్పింది ఎవరితో? మహారాజైన చక్రవర్తి అయిన నెబుకద్నెజరుతో ప్రేమన దేవుని పిల్లలారా. ఈ స్నేహంలో తెగింపుంది, దేవుని కొరకు నిలబడాలి అన్న ధైర్యం ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా. ఇలాంటి స్నేహితులు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. స్నేహితులు ఉన్నారు, ఇలాంటి స్నేహితులు ఉన్నారా? మనం దేవుని కొరకు నిలబడాలి అన్న స్నేహం, పాపానికి దూరంగా ఉండాలి అన్న స్నేహం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండే స్నేహము, ఇలాంటి స్నేహం నీకుందా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నిజమైన స్నేహం ఇదే ప్రేమన వారులారా. ఏమండి, నాకున్నవారు ఇలాంటి వారు కారు అంటే ఎందుకు స్నేహం చేస్తున్నావు? మీరు ఆలోచించండి, ఎందుకు స్నేహం? మరి ఇలాంటి వారు నా కళ్ళ ముందు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీతో స్నేహం చేయటానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంగతి తెలుసా? మనుషులతో స్నేహమే దేవుని కొరకు ఎంత బలంగా బ్రతికేటట్లు చేస్తుంది అంటే యేసుతో స్నేహం. ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయనతో స్నేహం చేసే మహద్భాగ్యాన్ని మట్టి మనుషులమైన మనకిస్తున్నాడు ప్రేమన వారులారా. ఎంత భాగ్యం అండి! ప్రభువే మనతో మాట్లాడుతున్న మాట చూడగలరా? యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. మీరు నాకు స్నేహితులు. మన కొరకు ఏం చేశాడు ఈ స్నేహితుడు అని మీరు ఆలోచించగలిగితే
పై వచనంలోనే వ్రాయబడింది చూడండి. 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీవు నాకు స్నేహితుడు అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము దేవునికి స్నేహితుడు అన్న పేరును బట్టి ఎంత ఆశ్చర్యపోయాం మనం. అదే అవకాశం నీకు నాకు యేసుతో స్నేహముగా ఉండగలిగే భాగ్యం కలిగింది ప్రేమన దేవుని పిల్లలారా. ఎవరిదో ఆటోగ్రాఫ్ కొరకు, ఎవరితోనూ షేక్ హ్యాండ్ కొరకు, ఎవరితోనూ ఒక సెల్ఫీ తీసుకోవటానికి ఆరాటపడుతున్నావు. కానీ యేసే నీవు నాకు స్నేహితుడుగా ఉంటావని నిన్ను నన్ను అడుగుతున్నాడు. కండిషన్ ఏంటో తెలుసా? నేను ఆజ్ఞాపించినవి మీరు చేస్తే. ఆయన ఏం ఆజ్ఞాపిస్తాడు? పాపము చేయనివ్వడు, పాపము చేయనివ్వడు ప్రేమన వారలారా. ఏమండి, ఈ స్నేహం ఎంత మధురంగా ఉంది చూడండి. నిన్ను తప్పు చెయ్యనీయడు, తప్పులోనికి నిన్ను తీసుకుని వెళ్ళడు ప్రేమన వారలారా. నిన్ను విడవడు ఈ స్నేహితుడు. లేఖనాలలో యేసు నీతో నాతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను విడవడు, ఆయన ఎడబాయడు. ఎంత గొప్ప స్నేహం కదా. చావు బ్రతుకులలో కూడా నీతో ఉన్నవాడు. స్టెఫెన్ గారు చనిపోతున్నప్పుడు ఎవరు కనిపించారో తెలుసా? యేసు ప్రభువా. అందరూ ఆయనని విడిచిపెడితే ఆయన స్నేహితుడైన యేసు విడిచిపెట్టలేదు. యేసు ప్రభువా, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు ప్రేమన వారలారా. నువ్వు చచ్చిపోయినా విడువని స్నేహము యేసుతో. మనుషులు స్నేహాన్ని ముగించుకొని మట్టిలోనికి వెళ్ళిపోవాలి. కానీ యేసుతో స్నేహం బ్రతికుండగా స్నేహం, చనిపోయిన తర్వాత కూడా ఆయనతో ఉండే మహాభాగ్యము. నిన్ను పాపము చెయ్యనివ్వనిది, పాపములో నుంచి నిన్ను పవిత్రపరిచినది, మరణము వరకు నీతో కూడా ఉండేది, మరణం తర్వాత కూడా నీతో కూడా ఉండేది. ఈ స్నేహము ఎంత గొప్పది. మాట తప్పే మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? ప్రభువే నీతో స్నేహం చేయడానికి వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో నాతో స్నేహం చేస్తావా, అంత భాగ్యం నాకుందా అని ప్రభు పాదాల మీద పడి ఆయనను గుండెల్లో పెట్టుకోవలసిన మనమేనా లోకపు వెంబడి వెళ్ళిపోతున్నాం? నీ జీవితంలో ఎంత గొప్ప భాగ్యం ఉంది చూడు. యేసు వైపు చూడండి. యేసుతో స్నేహం మనకు మహాభాగ్యం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి షడ్రక్, మేషక్, అబేద్నెగో ఒక మనుషుల మధ్య స్నేహమే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించి బబులోను దేశంలో తన నామాన్ని, తన ప్రభావాన్ని చూపించినప్పుడు యేసుతోనూ స్నేహం చేస్తే నిన్ను ఎంత గొప్పగా వాడుకుంటాడో ఆలోచించు. నీ ఇంట్లో, నీ జిల్లాలో, నీ మండలములో దేవుడు మహిమ పరచబడటానికి నిన్ను వాడుకుంటాడు. అందులో ఎలాంటి అనుమానం లేనే లేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఇలాంటి స్నేహం మన జీవితంలో ఉండాలి. ఇలాంటి స్నేహితుణ్ణి మనం పొందుకోవాలి. మనందరికీ తెలుసు కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. విడవక ప్రేమించేవాడు, నిన్ను తప్పులోనికి వెళ్ళనివ్వకుండా నిన్ను గద్దించేవాడు, నిన్ను స్థిరపరిచి బలపరిచి దేవుని కొరకు నిలబెట్టగలిగే గొప్ప స్నేహము నీ కళ్ళ ముందుంది. అది యేసు రూపంలో ఉంది. ఒక్కసారి యేసుతో స్నేహాన్ని చేసి చూడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మనం కూడా ఆయనను వదిలిపెట్టకూడదు ప్రేమన వారలారా. కాబట్టి షడ్రక్, మేషక్, అబేద్నెగో స్నేహం వల్ల దేవునికి మహిమ కలిగినట్లు యేసుతో స్నేహము చేస్తూ ఆయన ఘనత కొరకు, ఆయన ప్రభావాన్ని అనేకులకు కనపరుచున్నట్లుగా మనము దేవుని కొరకు నిలబడాలి, యేసుతో స్నేహాన్ని కలిగి ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి,
ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లల్ని సంధించండి. నీ మాటలకు విధేయులైన యవన కాలపు హృదయాలను నాయన రక్షణలోనికి నీతో సహవాసము కలిగి ఉండుటకు నీ కుమారుడైన యేసు క్రీస్తుతో స్నేహము చేయగలుగుటకు నాయన ప్రేరేపించండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలకు సహకరిస్తున్న తండ్రి, సండే స్కూల్ పిల్లలు మొదలుకొని నాయన తండ్రి, వారి పెన్షన్స్లో నాయన ఈ పరిచర్య కొరకు సహాయం చేస్తున్న పెద్దల వరకు నాయన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, మీరు చేస్తున్న మేలులను నాయన జ్ఞాపకం చేసుకొని మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న నీ పిల్లల కుటుంబాలను నాయన దీవించండి. తండ్రి, ఇదిగో నాయన నీ పిల్లలకు నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. తండ్రి, దుష్టుని భయంకరమైన శోధనలో నుంచి నాయన తప్పించి బలపరచండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ అంత్య దినాలలో నాయన దుష్టుడు నాయన తన తంత్రముల చేత పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుండగా నీ వాక్యపు శక్తితో నీ పిల్లలను నాయన నిలబెట్టండి నాయన. తండ్రి, ఇదిగో విత్తబడిన వాక్కులను దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీ పిల్లలలో నాయన ఫలింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ సమస్తము నీకు మహిమకరంగా మా అందరికీ నాయన దీవెనకరంగా నాయన జరిగించమని కోరుతూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గర్వం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.